సార్ ఇంకొకటి ఇప్పుడు ఎవరెవరు నేర్చుకోవచ్చు అని కూడా మీరు చెప్పారు డిజిటల్ మార్కెటింగ్. పర్టికులర్గా మనం చూసుకుంటే కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్కి ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది అంటే స్టెప్ 1 నుంచి చెప్పండి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ కెరియర్ స్టార్టింగ్లో ఒక బీపీఓ సెక్టర్కి వెళ్తుండొచ్చు, ఒక బ్యాంకులో పనిచేస్తుండొచ్చు యాజ్ అ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా. బట్ కొన్ని రోజుల తర్వాత హీ ఫెల్ట్ దెర్ ఈస్ నో కెరియర్ ఇన్ దిస్. అలాంటప్పుడు వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఎక్కడికి వెళ్ళాలని, బట్ వాళ్ళ కోడింగ్ రాదు. వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. కాకపోతే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు 35 years నేను సక్సెస్ అవుతానా, 41 years నేను సక్సెస్ అవుతానా అని చెప్తున్నా. హ్యాపీగా సక్సెస్ అవుతారు. ఐ డోంట్ కేర్. డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మీ కెరియర్ గ్యాప్ను మీ ఏజ్ను తీసుకోదు. 60 ఏళ్ళ వాళ్ళు కూడా చేయొచ్చండి. కాకపోతే మీకు 45 ఏళ్ళు ఉన్నాయని మాత్రం ₹1,00,000 జీతం అయితే ఇయ్యరు. ఎందుకంటే మీరు వేరే డొమైన్లో ఉన్నారు, ఈ డొమైన్లోకి వస్తారు. సేమ్ టేక్ యాజ్ ఎ ఫ్రెషర్గా డబ్బులు తీసుకుంటే పర్లేదు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఇంటర్వ్యూయర్ ఎప్పుడు కూడా నీ ఏజ్ను చూసి జడ్జ్ చేయడం అనమాట. నీ స్కిల్ ఉందా లేదా, నీ స్కిల్కి ఎంత ప్యాకేజ్ చేయాలని నాకు డిసైడ్ చేస్తాడు అనమాట. సో నేను చెప్తున్నా అంటే హయ్యెస్ట్ ఇంతవరకు 42 years అబ్బాయిని నేను ప్లేస్ చేశాను అండి. ఆయన ఇదే డౌట్ తోటి వచ్చాడు, హ్యాపీగా పని చేసుకుంటుండ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కొందరు ఉంటారు ఫ్యామిలీ కమిట్మెంట్, నా పిల్లలు ఉన్నారు నాకు సార్, అబ్బాయి నా 10,000 నాకేం సరిపోతుంది. అలాంటప్పుడు నేను ఏం చెప్తా అంటే, జాబ్ చేయకండి, మీరు జాబ్ చేయకండి, కోర్స్ అయిపోయినాక ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. 41 years వరకు మీరు వచ్చారంటే మీకు లైఫ్లో చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. మీరు ఇంకా క్లయింట్తో మాట్లాడడానికి భయపడరు మీరు. అలాంటప్పుడు బెటర్ గో అండ్ ఫైండ్ ద క్లయింట్స్. ఇప్పుడు నాకు కొందరు కరీంనగర్, మెదక్, కర్నూలు, అనంతపూర్, గుంటూరు నుంచి కాల్ చేస్తారు. వాళ్ళకి నిద్ర సజెస్ట్ చేస్తారు. మీరు జాబ్ ఏం అవసరం లేదండి, ఫ్రీలాన్సింగ్ చేసుకోండి. నేను ఇచ్చే కోర్సులలో కోర్స్ అయిపోయినాక హ్యాపీగా మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. మీరు ధైర్యంగా బయటికి వెళ్ళాలి, క్లయింట్ తెచ్చుకోవాలి. ఆ క్లయింట్స్తో ఎలా మాట్లాడాలని కూడా మనం ట్రైన్ చేస్తాం. కాబట్టి కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్కి డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ది బెస్ట్ వన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయదు, ఎందుకంటే మీ గ్యాప్ చూస్తుంది. అప్పుడు మీరు ఏం చేసి ఫేక్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఆ ఫేక్ పెట్టుకున్నాం అంటే మళ్ళీ డుక్ అది కూడా భయం. సార్ ఖచ్చితంగా 90% ఆఫ్ ద పీపుల్ ఇలా ఫేక్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 1 year మళ్ళీ వెనక్కి వస్తారు. భయపడుతూ బతకాలి. ఎందుకు చెప్పు, నిజాయితీగా మాట్లాడాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అది అయిపోతుంది కదా. అది ఎట్లుంటుందో మనకు తెలియదు, కానీ ఈయనకైతే భయం ఉంటుంది. మనం తప్పు చేస్తున్నాం కాబట్టి భయం ఉంటుంది. జెన్యూన్ గా లేనప్పుడు, ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు సార్, ఎంత కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తారు చెప్పండి. కరెక్ట్ అండి. నేను అందుకే నా దగ్గరకు వచ్చే చాలా మంది నన్ను అడుగుతారు, సార్ నేను ఫేక్ ఎందుకు పెట్టుకోవాలి, నువ్వు అవసరం లేదు అంటే, నీకు ఫేక్ పెట్టుకొని ఎక్కువ సంపాదించాలనుకుంటున్నావు కానీ ఆ టెన్షన్స్ ఎందుకు నీకు. ఇంకో డిజిటల్ మార్కెటింగ్ లో ఫేక్ రాదనమాట. వేరే కోర్సులో ఏమో కానీ ఇందులో నువ్వు 10 years ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టుకున్నావు అండి, కంపెనీలో క్రాక్ చేసావు. డిజిటల్ మార్కెట్ ఎలా ఉంటుందంటే, ఆయన ముందర వచ్చి, బాబు ఇది ₹1,00,00,000 బడ్జెట్, యాడ్ రన్ చేయండి, చేస్తావు, చేయలేవు కదా, యూఆర్ ఫ్రెషర్. కాబట్టి ఫస్ట్ పని చేయండి, నేర్చుకున్న తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయండి, అంతేగాని ఫేక్ ఎందుకు, నిజాయితీగా మాట్లాడదాం. అవును. ఇప్పుడు ఎంతో మంది చూస్తాం మన చుట్టూ, మన ఫ్రెండ్స్ సర్కిల్లోనే అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది 6 to 8 years అండ్ 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రెషర్ తట్టుకోలేక 12 years తర్వాత కూడా వాళ్ళు రిజైన్ చేసేసి ఇంట్లో కూర్చుంటున్నారు. అంటే బిజినెస్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకేమైనా ఉంటే, అంటే ఇట్లాంటి ఫ్రీలాన్సింగ్ జాబ్స్, వీటి మీద పడ్డారు ఇప్పుడు అందరూ. అక్షర్ గారిని ఒకటి చెప్తాను చూడండి, ఏ జాబ్ చేసినా వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి, జాబ్ ఈజ్ నథింగ్, యూ విల్ నాట్ బికమ్ రిచ్ ఇఫ్ యూ డూ జాబ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బిజినెస్ వైపు రావాల్సిందే. బిజినెస్ వైపు వచ్చే ప్రతి ఒక్కరు మార్కెటింగ్ చేసుకోవాలి, దట్ టు డిజిటల్. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఈస్ గోయింగ్ టు బి దేర్ ఫర్ ఎవర్. చాలా మంది కొందరు చెప్తారంటే రివ్యూ చేసాం, డిజిటల్ మార్కెటింగ్ వేస్ట్, అవగాహన లేకుండా మాట్లాడడం తప్ప ఇంకోటి లేనే లేదు. హాస్పిటల్కి డిజిటల్ మార్కెటింగ్ అవసరం అండి. యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్, కాంటినెంటల్ హాస్పిటల్, నా స్టూడెంట్స్ అన్ని దగ్గర పనిచేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి కావాలండి, ఒక ప్లంబర్, ఒక పెయింటర్, ఒక ఎలక్ట్రీషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేవాని, ఎవరికి అవసరం లేదండి మార్కెటింగ్. చాలా మంది అవగాహన లేకుండా కొన్ని రివ్యూస్ డిజిటల్ మార్కెటింగ్ ఏం లేదు బ్రో అని ఎక్కడ పోవాలో చెప్పరు వాళ్ళు. నేను చెప్తున్నా, అలాంటి సలహా ఎవరైనా ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డిజిటల్ మార్కెటరా కాదా తెలుసుకోండి. అసలు అయినా సరే ఇప్పుడు ఇన్స్టాలో, యూట్యూబ్ లో జరిగేదంతా అదే కదా, మార్కెటింగ్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ బిజినెస్ ని. ఒక ఇన్ఫ్లుయెన్సర్ సంపాదిస్తున్నట్టే ఇండైరెక్ట్లీ ఈస్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోతుందా, మన డిజిటల్ మార్కెటింగ్ ఎడిపోతుంది. అవి ఉన్న రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ పనిచేస్తుంది. కరెక్ట్ గైస్, మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో 24 hours వీడియో ఒకటి ఉందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేసి వినండి. అట్లీస్ట్ ఒక 1 hour వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది. ఓకే, మీ దగ్గర డబ్బులు లేకుంటే హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు. లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేస్తా అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి, ఒక డెమో వినండి, 3 free క్లాసెస్ వినండి, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నేను చెప్తున్నాను, మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి.
సో విన్నారు కదా సార్ చెప్పింది, జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవరికి అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ODMT యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది, విజిట్ అవ్వండి.